మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్లించగలగటం వారికి సాధ్యపడితే వారు అంతవరకు మీతో యుద్ధం చేస్తూనే పోతారు. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. మీలో ఎవరైనా తన ధర్మాన్ని పరిత్యజించి అవిశ్వాస పరిస్థితిలో మరణిస్తే అతడు చేసిన మంచి పనులన్నీ ఇహపరలోకాలు రెండిటిలోనూ వృధా అవుతాయి. అటువంటి వారంతా నరకవాసులు. నరకంలోనే వారు శాశ్వతంగా ఉంటారు. దీనికి భిన్నంగా విశ్వసించి అల్లాహ్ మార్గంలో తమ ఇల్లు వాకిలి సహితం విడిచి జిహాద్ చేసేవారు దైవ కారుణ్యం ఆశించటానికి అన్ని విధాల అర్హులు. అల్లాహ్ వారి తప్పులను క్షమించి వారిని కరుణిస్తాడు.